7 మంత్రులతో ఉపసంఘం, జిల్లాల పేర్లు మార్పు, డివిజన్ల, మండల, గ్రామాల సరిహద్దులపై ప్రజల వినపాల పరిశీలన, సరిహద్దులు చారిత్రక నేపథ్యంపై అధ్యయనం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ప్రతి అంశాన్ని నిశ్చయంగా పరిశీలించాలని సూచన, నివేదిక కాలపరిమితి విధించాలి వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏంటంటే ఇదంతా కూడా మన వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం, అట్లాగే కొన్ని మార్పులు చేర్పులు, ఇవి ప్రాబ్లం రాదు అనుకుంటే మనకి రేపు ఓటింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్కి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి అడుగులు ఉంటాయి. అయితే రాజీనామా కారణాలు ఏంటి అంటూ ఇందులో ఉపాధ్యక్షుడికి సంబంధించినటువంటిది రాజీనామా చేసి ధన్ఖడ్ది ఆమోదం పొందిందని హైలైట్ చేశారు. అట్లాగే నా తొలి ప్రాధాన్యం రాజకీయాలకే, హరిహర విరమల ప్రచారం నా బాధ్యత, పవన్ కళ్యాణ్ ప్రత్యేక పరిస్థితులు చేయాల్సి వచ్చింది, నా నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు, తీయడానికి 5 ఏళ్ళు పట్టింది, 2 ఏళ్ళు కరోనాతో ఇబ్బందులు, ఆ తర్వాత జగన్తో మ్యాన్మేడ్ డిజాస్టర్ ఆనక చేద్దాం అనుకుంటే చంద్రబాబును అరెస్ట్ చేశారు, వైజాగ్లో నన్ను ఇబ్బంది పెట్టారు, ప్రభుత్వంలోకి వచ్చాక 6 నెలల పాలనపై పూర్తిగా దృష్టి పెట్టాను, ఆ తర్వాత మిడ్ వ్యాలీలో సెట్టింగ్ వేసి షూటింగ్ చేశాం, పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ ఏపీ కొత్తగా రావాల్సిన అవసరం లేదు, కొత్త మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ స్కూల్ రావాలి, దీనివల్ల చిత్ర నిర్మాణాలు పెరుగుతాయి, అన్నీ ఉంటాయి, సినిమా ఇండస్ట్రీ ఏపీకి వస్తుంది, తగిన వస్తువులు సౌకర్యాలు పెరగాల్సిన అవసరం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే